రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయము వరకు కూడా మాకు తోడయుండి మీ దేవదూతల రక్షణ మాకు అనుగ్రహించి మా ప్రయాణాలలో మాకు క్షేమాన్ని దయచేసి మా పనులలో మమ్మల్ని అత్యధికముగా అభివృద్ధిపరిచి ఫలింపజేసి ఏ విషయంలో ఎటువంటి లోటు లేమి లేకుండా సమృద్ధిని దయచేసి ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలబెట్టినందుకు అయ్యా మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు లెక్కించలేని వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి మేమందరం కూడా కుటుంబంతో కలిసి ఈ విధంగా మీ సన్నిధిని చేరి ప్రార్థించే భాగ్యం అనుగ్రహించిన దేవా మీకే వందనాలయ్యా, స్తుతులు తండ్రి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము, ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును అని భక్తుడు తండ్రి సెలవిస్తున్న రీతిగా, అవును ప్రభువా, ఈ రోజున అనేకులకు సమస్యలు ఉండొచ్చయ్యా, శోధనలు ఉండొచ్చు, కానీ వాటి నుంచి తప్పించుకునే మార్గము కూడా మీరు మాకు చూపెట్టబోతున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎటువంటి శోధనతో బాధపడుతున్నప్పటికీ ఇక మా జీవితంలో ఆ శోధన మా నుంచి వెళ్ళదు అనే స్థితిలోకి వచ్చినప్పటికీ తండ్రి, బిడ్డలు తప్పించుకునే మార్గము ఉన్నదని అయా మీకు ప్రార్థిస్తే వారు ఖచ్చితంగా విడుదల పొందుకుంటారని, ఆ శోధనలో నుంచి తప్పించబడతారని అయా విశ్వసించుటకు కృప చూపించండి. ప్రతి బిడ్డను ధైర్యపరచండి. వారికున్న శోధనను బట్టి కృంగిపోకుండా విశ్వాసముతో మీ పైన ఆధారపడి జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. ప్రతి కుటుంబాన్ని మీ పాద సన్నిధికి తెస్తున్నాం. వారికి మీరు తోడై ఉండండి అయా. బిడ్డలు ఏమైతే ఆలోచనలు చేస్తూ ఉన్నారో, ఏ బాధ అయితే వారు కలిగి ఉన్నారో, వాటన్నిటిలో నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎంతోమందినైనా అనారోగ్యంతో ఉంటున్నారు, రకరకాల వ్యాధులు, భయంకరమైన రోగాలు వారిని చుట్టుముట్టి ఉన్నాయి తండ్రి. హాస్పిటల్స్లో యాక్సిడెంట్లైన పరిస్థితుల్లో ఉన్నారు నాయన. వారందరి ఎడల మీ కృప కుమ్మరించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి రోగము నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తులన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. అయా డిప్రెషన్ అనే సమస్య నుంచి విడుదల అనుగ్రహించండి. ప్రార్థిస్తున్నాము. వివాహాల కొరకు ఎవరైతే మొరబెడుతున్నారో వారి జీవితంలో తండ్రి ఆ యొక్క శుభకార్యంను జరిగించండి నాయన. ఎవరైతే ప్రభువా అయా గర్భఫలాలు లేక ఉన్నారో నాయన, వారికి మీ యొక్క విలువైన బహుమానము అందజేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఉన్నారు, మంచి జాబును బిడ్డలకు దయచేయండి. ఆర్థిక కష్టాల నుంచి విడుదల అనుగ్రహించండి. అప్పులు కలిగి ఉన్నారు నాయన, ఆ అప్పులు అనే సమస్య నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా నాయన ఎవరైతే కుటుంబాల్లో శోధనలో కష్టాలతో ఉన్నారో అయా, గలిబిలి గందరగోళం అశాంతికరమైన వాతావరణము అయా, బిడ్డలు తల్లిదండ్రుల మాటలు వినట్లేదు నాయన, మారు మనసు పొందుకోకుండా తండ్రి ఈ లోకంలో పడి తిరుగుతున్నారు. వారికి మారు మనసు కలగ చేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి నాయన. అయా ప్రార్థిస్తున్నాము. వివిధ దేశాల్లో ఎవరైతే ఉన్నారో వారికి మీరు తోడై ఉండండి నాయన. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తూ ఉండంగా నాయన వారి ప్రయత్నాలను సఫలపరచండి తండ్రి. అయా రాత్రిన ప్రయాణిస్తున్న పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మీ రక్షణ కాపుదల దయచేయమని, కోర్టు కేసుల నుంచి ల్యాండ్ సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు గృహాల కొరకు, ఫెన్షన్స్ కొరకు, లోన్స్ కొరకు మరి వేటి కొరకైతే అప్లై చేసుకున్నారో అవన్నీ కూడా రావాలని ప్రార్థిస్తున్నారు. కృప కనపరచండి తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి. దేశ ప్రజలను ఆశీర్వదించండి.
దేశ సైనికులకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు ఏవి కూడా లేకుండా కంటి నిండా సుఖముగా సేద తీరే కృప దయచేయమని, అపవాది, శత్రువులు, దొంగలు, హానికరమైన ఏ పరిస్థితులు కూడా తండ్రి మీ బిడ్డలమైన మా దరికి చేరకుండా మీరే కాచి కాపాడమని, అయ్యా మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ సన్నిధిని మేమందరం సజీవులుగా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యము అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.